అమృత్ స్కీమ్ టెండర్ ముగ్గురు రెడ్డిలు పంచుకున్నారని మీరు అన్నారు. పొంగులేటి అయితేంది, మన మెగా కృష్ణారెడ్డి అయితేంది, ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మరి ప్రజల మీదే పడుతుంది, ప్రజల మీదే పడుతుంది. మరి మీ పార్టీ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% కాంట్రాక్ట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిరా? ఇవ్వలే కదా. మరి ఇది అమృత్ స్కీమ్ కు సంబంధించినటువంటి టెండర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్లు అనగా టెండర్లు వేసి మాయా మచ్చింద్రరావు కార్యక్రమాలు చేసి అక్రమంగా కొట్టాలని చూసింది. సో తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని సవరించి మళ్ళీ టెండర్లు పిలిచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు లెస్ కేసు. లెస్ కూడా కాదు అది, ఇది ఓపెన్ దోపిడీ ఒప్పుకొని తీరాలి. లేదు మేము చేయము అని అంటే ఒకసారి మాట్లాడదాం. మీ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలు ఉంటేంది ప్రజల సొమ్మిది. అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికేం తెచ్చి పెడతారు? జనం సొమ్మే కదా. ఒక్కొక్క బీసీ నెత్తి మీద వీళ్ళు పంచుకున్నటువంటి కాంట్రాక్టర్ సొమ్ము 1900 రూపాయలు 1924 రూపాయలు 26 పైసలు పడ్డది ఒక్కొక్క నెత్తి మీద. కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టులు చేసుడేంది? వాళ్ళ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం ఏంది? అంటే మీకు అనుకూలమైనటువంటి టెండర్లు వేసుకొని మీకు అనుకున్న తీరుగా పంచుకొని పోవడమేనా? 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తాన్నారు. ఏవి మరి ముగ్గురు రెడ్లు పంచుకొని తిన్నారంటే అనకపోతే ఏం చేస్తావా? బీసీలకు అన్యాయం, బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుంటే నేను సాటు కంటలేను వెంకట్, నీకెవరు అమ్మగట్టు అంటున్నా ఈ మాట, కట్టుబడి ఉన్న మాటకు. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే రెడ్డిలను కించపరిచేలా మాట్లాడారని చెప్పి రెడ్డి జాగృతి సంఘం మీ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు బీసీల గురించి మాట్లాడితే రెడ్డిలకు ఏంటి ప్రాబ్లం? అంటే వాళ్ళు భయపడుతున్నారా? విషయం ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి అంశం. నేను శత్రువుని యుద్ధానికే పిలుస్తుంటా. అవును, వచ్చినట్టే వచ్చి జారిపోయారు. మా వ్యూహం అర్థమైందో అర్థం కాలేదో మేము యుద్ధానికి పిలుస్తున్నాం. అవును, వాళ్ళు వచ్చినట్టు వచ్చి జారిపోయారు. బీసీలు ఏమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతుర్రా? ఈ 70 ఏళ్ల సంది బీసీల సొమ్ము ఎవరు తింటుండ్రు? ఇదే కదా మేము అడుగుతున్నది ఇదే. మీకేమి నొప్పి? మీకేం ఇబ్బంది? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? ఒక్కటి వెంకట్, 70 సంవత్సరాల నుంచి పరిపాలన బీసీలు అయితే చేయలే కదా, రెడ్డిలదే చేయలే కదా. మరి ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి మా రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెరిగింది. తెల్ల రేషన్ కార్డులు. మా హెల్త్ సెక్టర్ బాగుపడలే, మా ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుపడలే. అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేసి మాకు పరిపాలన చేత కాదని మీరు నిరూపించారు కదా. మేము చూసుకుంటాం ఎట్లా చేసుకోవాలి, మేము చూసుకుంటాం. అది మీకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీ పరిపాలన అంతా మీరు బతకడం కోసమే. ఇలా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ టీచర్ పోస్టుల భర్తీలో మీరు చూడండి ఏం జరిగిందో, రేపటి గ్రూప్ 1లో చూడండి ఏం జరుగుతుందో. అన్ని ఉద్యోగాలలో జరిగేటువంటి దోపిడీ. రిజర్వేషన్లు ఎవరి కోసం తెచ్చారు వెంకట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు పైకి రావడం కోసం పెట్టారు. రిజర్వేషన్లు మా కోసం పెట్టారని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు కదా. 10%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ 6.69%. దాంట్లో డివిజన్ చేస్తే రెడ్లు ఉన్నది 10 లక్షల మంది, వెలమలు ఉన్నది 1,02,000 మంది. మొత్తం ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటే వాళ్లకు 67 మార్కులు వచ్చినటువంటి ఎస్టీకి రాదు ఉద్యోగము, 50 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మహిళకు వస్తుంది. రిజర్వేషన్ ఎవరి కోసం అమలవుతున్నట్టుడా? నష్టపోతుంది ఎవడు? పేదోడు. మరి ఇది ఫిక్స్ చేయకుండా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే మీరు పోయి కోర్టులో కేసేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు రిజర్వేషన్లు అయితే కోర్టులు వెంటనే అమలు చేయండి ఆలస్యం చేయకూరంటారు. అదే బీసీలకు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడితే మీరు కోర్టులలోకి పోయి మీరు కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చెప్తుంది మేము చెప్పేదాకా మీరు అమలు చేయొద్దని చెప్పి. 27% రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కోర్టులు 2 సంవత్సరాలు ఆపినాయి తెలుసా? 2 సంవత్సరాలు ఆపినాయి కోర్టు. మేము చెప్పేదాకా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి. ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడితే 2 సంవత్సరాలు కోర్టు దాన్ని ఆపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక్క క్షణం కూడా ఆపలే కోర్టు. ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పింది. అంటే ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు వెంకట్. ఇక్కడ ఏ వ్యవస్థ ఈ బీసీల కోసం పనిచేస్తలేదు. ఇక బీసీలం తేల్చుకుంటాం, చూసుకుంటాం. మా వాటా మేమెంతో మాకంతా. మీ సొమ్ము అడుగుతలేం, నీ నోటికాడి బుక్ అడుగుతలేం. మేము మనుషులమే.
పొలిటికల్ గా అన్టచబుల్ గా మిగిలిపోయినటువంటి బీసీలం మేమంతా అన్ని రకాల. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలలో బీసీల జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు. కేవలం 16-17% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దొరికింది. ఎక్కడుండే అది? 33% ఉండే. 33% నుంచి సగానికి తీసుకొచ్చారు. సగానికి తీసుకొచ్చిన మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు? ఈ కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ సంఖలో పడి తిరుగుతున్నటువంటి నాయకుల పాపం కాదా ఇది? కాబట్టి నేనేమంటే మల్టిపుల్ దోపిడీ జరిగింది బీసీల పైన. దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించం. ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి మేము పూనుకున్నాం. ప్రజలంతా చైతన్యమయ్యారు. వాళ్ళ లెక్కలు చెప్తుంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు అమ్మో దాచిపెట్టాలి కదా, నువ్వు ఎట్లా బయట పెడతావు? ఇవి బయట పెడితే రేపు పొద్దుగాల మాకు ఓటు ఎవడేస్తాడంటే వేయరు, బరాబర్ వేయరు. అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు. ఏగా కేసులకు తీన్మార్మలన్నా భయపడతారు. జైలుకి వెళ్ళొచ్చినాడు. ఈ కేసులు అనేటి నథింగ్ నా జీవితంలో, అది పార్ట్ అంతే. గత ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కండువలేసి పార్టీలకు అవమానిస్తున్నారు కదా, మరి ఇప్పుడు రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టాలనా, ఎమ్మెల్యేని కొట్టాలనా? అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగురు. అంటే మీరు పార్టీలో ఉన్నారు కదా. నేను మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కావాలని కోరుకుంటా. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, దాన్ని పుంజాల శివశంకర్ గారు డ్రాప్ చేసిరు. గౌరవ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దాన్ని పార్లమెంట్లో పాస్ చేసినాడు. పార్టీ మారిన వల్ల సభ్యత్వం పోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో మా రాజీవ్ గాంధీ గారిది మేము ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అది నా బాధ్యత కాదు. అది ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుండో లేకపోతే ఏం సంగతో నాకు. అంటే గతంలో కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశాడు కదా. అందరు చేసేది అదే, అందరు చేసేది అదే, అన్ని పార్టీలు చేసేది అదే. భారతీయ జనతా పార్టీ గదే చేసింది, బీఆర్ఎస్ గదే చేసింది, కాంగ్రెస్ గదే చేసింది. సో మా పంచాయతీ పార్టీ ఫిరాయింపుల పంచాయతీ కాదు వెంకట్, మా పంచాయతీ బీసీ పంచాయతీ. మన కేటీఆర్ గారు ఇంకోటి సవాల్ చేశారన్న, రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్తున్నా నీకు, నువ్వు మొగడు అయితే 6 గ్యారెంట్లు, మహాలక్ష్మి ఇవన్నీ ఏవైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి, ఇవన్నీ మాటలు మారదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది చెప్పుడు కంటే, రేవంత్ రెడ్డి గారు మీ అయ్యని కామారెడ్డిలో ఓడగొట్టాడు. మొగోడా కాదా అనేది మీ అయ్యని. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది, ఓడిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి పోటీ వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు. సరే అది అటు పెడితే, రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది రేపు పొద్దుగాల కాళేశ్వరం చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదనేది రేపు పొద్దుగాల ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది బుల్డోజర్ వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కూడా నిలబడ్డప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నా, కేటీ రామారావు మొగోడా, రేవంత్ రెడ్డి మొగోడా అనేది కాదు, మా పంచాయతీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళలో కాదనేది మీ ఒక్క రూమ్లోకి పోయి చూసుకోరు, మాకు సంబంధం లేదు. ఓకే. కానీ అల్టిమేట్గా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్, దుర్మార్గమైన పాలిటిక్స్ చేయకండి, అవి తప్పు. ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. ఫస్ట్ మీరు మొగోళ్ళ కాదనేది మాకు నేను ఎట్లా చూస్తా, నాకెట్లా తెలుస్తుంది? నీవు మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి బుల్డోజర్లు పెట్టి నాలాలు సాఫ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు, మొగోన్ లెక్క చెప్పినావు. ఇవాళ బుల్డోజర్లు వస్తే అడ్డుకోండి అని చెప్తా ఉన్నావు. మరి దీన్ని ఏమంటారు? మరి ఆయన చెప్పాలి కేటీ రామారావు.